ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. Jan 1st to 31st మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2026 ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది, ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు కదండి సంవత్సరానికి. అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏమవుతుందంటేనండి, మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, డల్గా ఉన్నారో, ఆపర్చునిటీస్లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబ్, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు. వెరీ ప్లస్ పాయింట్. ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మందికి ఏమంటారంటే, మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి. ఇది చాలా మందికి ఐడియా ఉండదు, ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. జనరల్ గా అయితే ఎన్ని మారుతూ ఉంటాయి? ఈసారి 3 మారుతాయి. జనరల్ గా ఏమవుతుందంటే, ఒక మంత్ లో 1-2 మారుతూ ఉంటాయి గ్రహాలు. కానీ అవి గ్యాప్ ఉంటుంది, 5-6 days, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా. కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 సంక్రాంతి, 13వ గ్రహం మారుతుంది. 14 ఒకటి, 16, 17 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అంటే మనం ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది. చాలా డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. సో అందులో భాగంగా 12 రాసులు చూసుకుంటే దాదాపు ఒక 3-4 రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి. సో అవేంటి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ 2026లో జనవరి మంత్లో పెద్ద పండుగలు అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ, 3 రోజుల ఉత్సవం అనుకోవాలి. ఇంకొకటి 23వ తారీఖు వసంత పంచమి ఉందండి. వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. బాసర్లో కానివ్వండి, ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ, దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటిపై అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది, ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే. సో ఇలా గొప్ప విశిష్టత కలిగి, అటు ఆస్ట్రాలజికల్గా, ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి 2026లో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. Jan 1st to 31st మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మకర రాశి వాళ్ళు లక్కీ రాశి అండి. లాస్ట్ 2025లో, 2026లో కూడాను చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత ఒక మంచి ఫేజ్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. లాస్ట్ 6 months నేను ఇదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాను, పర్టికులర్ మకర రాశి వాళ్ళ గురించి కూడా. దానికి రీజన్ నాది కూడా మకర రాశి కాబట్టి, నేను నా మీద కూడా రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. చాలా మంది వాలంటరీగా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా జాయిన్ అయ్యి రియల్గా వర్క్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనిషి అనేవాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకోవటమే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అన్ని బాధలన్నీ దీని చుట్టూనే, ఇది తప్ప ఇంకేరే ఏం లేదు. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, యూఎస్ నుంచి వాళ్ళు ఫోన్లు చేసి C లెవెల్ ఎగ్జిక్యూటివ్, ఇది ప్రైవసీ అంటారు. ప్రైవసీ ఏముందండి, 4 ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ప్రైవసీ అంటారు. ఇంకా అంతే కదండి. అయ్యి నా బుర్ర అటు సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఇట్స్ అ జెనరిక్ ప్రాబ్లం, వాళ్ళకి అది సూపర్ స్పెషాలిటీ ప్రాబ్లం. అందుకని దీనికి చేసామండి. సార్ వెరీ గుడ్, రియల్లీ అమేజింగ్ అండి. ఎందుకంటే ఈ ఒక్క రీసెర్చ్తో ఇప్పుడు గ్రహాలన్నీ బాగున్న టైంలో ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తి అందరూ చూస్తారు, అందులో పెద్ద విశేషం ఏముండదండి. బట్ ఇంతకు మించి ఇంకా ఏమన్నా డీపర్ ఉన్నాయా, ఎందుకు మనిషి ఎదగలేకుండా ఉండడానికి కారణాలు, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి. ఒకే కాలేజీలో చదువుతారు, అందరూ గ్రాడ్యుయేట్లు కావాలి కదా, అందరూ ఐటీలో ఎంప్లాయ్ చేస్తారు. ఇట్లా అంటే అందరు కొంతమంది మాత్రం మిడ్ లెవెల్, C లెవెల్ అవుతారు. ఎందుకు ఆగుతున్నారు? సో ఏజ్ గ్రూప్ కూడా నేను 35-45 రీసెర్చ్ తీసుకున్నానండి. అంటే మరీ టూ యంగ్ వద్దు, టూ ఏజ్ కూడా వద్దని. ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ నేను రీసెర్చ్ మకర రాశి గురించి చేస్తూ ఉన్నాను అనమాట. ఏంటి విషయం, ఎందుకు అనేది. ఈ ఏజ్లో ఎందుకు తీసుకున్నా అంటే, ఫస్ట్ 10 years ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ మంచి వెల్ సెటిల్డ్ ఉంటారు. ఈ టైంలో పిల్లలు ఉంటారు, అటు పక్కన తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి, స్పౌజ్, పిల్లలు, వీళ్ళకంటే చిన్న వాళ్ళని సేమ్ ఏజ్ స్పౌస్, ఎల్డర్స్ని తీసుకోవాలి. ప్లస్ సొసైటీలో ఆల్రెడీ ఒక డిగ్నిఫైడ్ మేనేజర్ లెవెల్లో ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి ఎందుకు ఎదగకుండా ఉంటారు, ఎంత ఉన్న తర్వాత కదా. దీని గురించి పట్టుకొని పోయి నేను అక్కడ నుంచి మన క్లాసికల్ ఆస్ట్రాలజీలో బ్లాకేజెస్ అంటారు ఇంగ్లీష్లో, ఎందుకు ఉన్నాయి దాన్ని మన శాపాలు అంటారు, లేదంటే కర్సెస్ అంటే, లేదా దోషం అంటే జస్ట్ సమ్ ప్యూరిటీస్ అంటే అవేంటి, ఎన్ని విధాలు ఉంటుంది, అది ఎందుకు వస్తుంది, దానికి పరిహారాలు ఏమంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. చిన్న పరిహారాలతో
ఈ బ్లాకేజెస్ అన్ని తీసుకొని లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోవటం గురించి టోటల్ రీసెర్చ్ దాని గురించి చేస్తున్నాం. సో దానికి కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి 2025లో బాగుంది, 2026లో కూడా బాగుంటుంది. బట్ స్టిల్ ఎందుకు ప్రాబ్లం అన్న దాని గురించి. బట్ ఇప్పుడు అది చాలా రీసెర్చ్ టాపిక్, గోస్ వెరీ లెంతీ కన్వర్జేషన్. ఇప్పుడు మన షార్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉంది చూసుకుంటే, మకర రాశి వాళ్ళు నక్క తోకని తొక్కారు అనేదానికి కారణం ఎగ్జాంపుల్ వీళ్ళే. ఎందుకంటే మనకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మకర సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటిదాకా ముందు ఇంట్రడక్షన్లో చదువుకున్నట్టు 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అంటే సంక్రాంతికి ముందు వీళ్ళకి 12వ స్థానంలో 4 ప్లానెట్స్ ఉన్నాయి. 12వ స్థానంలో మోక్ష స్థానం, ఎక్స్పెండిచరు, హాస్పిటలైజేషన్ ఇదంతా ఉంటుంది. అంటే అక్కడ 4 గ్రహాలు ఉండటం ఏమాత్రం మంచిది కాదు. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వేద విపరీత వేద అన్న ఒక వేరే కాన్సెప్ట్ తోటి ఈ గ్రహాలకి వేరే గ్రహాలు అడ్డొచ్చి ఆ గ్రహాలకి ఇంకో గ్రహాలు అడ్డొచ్చేసి టోటల్గా వీళ్ళకంతా ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు. ఇది వెరీ టెక్నికల్, దాన్ని వేద విపరీత అంటారు. అది ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్ బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఆ టెక్నాలజీ, అదంతా టెర్మినాలజీ. బట్ ఏంటంటే ఏది గ్రహాలు అయితే వీళ్ళకి జనరల్గా అయితే జాబులు పోయి ఉండాలి, రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉండాలి, అవమానాలు జరిగి ఉండాలి, వీళ్ళ డబ్బులు బ్యాంకులను అయిపోయి ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ అలా ఏమీ జరగదు. ఎందుకంటే ఈ యొక్క వేద విపరీత వేద కాన్సెప్ట్ వల్ల చాలా సేఫ్గా చక్కగా ఉంటారు. అందులోని 15th దాకా అందులోని గురుదృష్టి ఉండటంతో విపరీత వేద ఉండటంతో ఇబ్బంది పెట్టి ఏ గ్రహం కూడా ఇబ్బంది ఇలా పెట్టలేదు. చూడండి ఆ టైం అంటే అదే టైం అంటారు చూడండి, దశ మారింది అంటే ఇదే రీజన్. ఏంటంటే పని చేయాల్సిన గ్రహాలు కూడా వీళ్ళ మీద పనిచేయవు, నెగిటివ్గా పనిచేయవు అనమాట. అందుకని ఇలా ఉంది మకర రాశి వాళ్ళకి. నెక్స్ట్ మారిన తర్వాత కొంచెం ఒక 10 days ఇబ్బందిగా ఉంటుందండి. సో మకర రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే 17th నుంచి 27th 25th వరకు కొంచెం ఒక 10 days కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉంది. ఎందుకంటే 4 గ్రహాలు వీళ్ళకి ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. డైనమిక్గా చేంజెస్ని తీసుకొస్తుంది వాళ్ళకి. అందులోని క్రూర గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, సూర్యుడు, కుజుడు, బుధుడు ఓకే పర్లా ఉన్నా కానీ మిగతా అవి పెద్ద గ్రహాలు కాబట్టి దానికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం తటస్థంగా సున్నితంగా పేషెన్సీగా ఉండటం ఆ 10 days అవసరం అండి. బట్ అదర్వైజ్ వీళ్ళకి ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుందని చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే యాక్చువల్గా ధనం ఖర్చు అవ్వాలి కానీ ఖర్చు కాదు, వృధా ఖర్చు రోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ రావు వీళ్ళకి. తర్వాత ధనం రావాల్సింది ఉంది కానివ్వండి, అంత ఫాస్ట్గా ధనం అయితే రాదు. అలానే కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్ప మిగతా అంతా బాగుంది వీళ్ళకి. సంక్రాంతి పండుగ తర్వాత జనరల్గా వీళ్ళకి చేంజెస్ ఉంటుంది, జాబ్లో కానివ్వండి, వృత్తిలో కానీ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంటుంది. శత్రువులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు పోకుండా ఇంటెలిజెన్స్ తోటి. తర్వాత అన్ని విషయాల్లో ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటారు. ప్రాబ్లం వల్ల జాబుకి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కనపడిన శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. అదర్వైజ్ మకర రాశి వాళ్ళకన్నా చాలా బాగుంది. మకర రాశి మనం చూసుకుంటే 12వ స్థానంలో ఫస్ట్ 15 days ఉండటం ఏమవుతుందంటేనండి, పెద్దగా వీళ్ళకి డిసీజెస్ కానీ శత్రువులు కానీ ఎవరైతే ఉండరు. కానీ ఏమని చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ, జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. కానీ వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల అంత సేఫ్గా మూవ్ అయిపోతారు, ప్రాబ్లం ఉండదు. అదే లక్ అంటే నక్కతోక అంటే వీళ్ళకి ఎందుకు వాడానంటే అది కారణం అదే అనమాట. అయితే మారిన తర్వాత ఏమవుతుందంటేనండి 15 days అంటే సంక్రాంతి మనకి 17th నుంచి ఒక్క 10 days వీళ్ళకి బంధుమిత్రులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా విపరీతంగా అటు ఇటు తిరిగే అవసరం ఉంటుంది. నెక్స్ట్ భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు కూడా వీళ్ళకి ఏం చేస్తుంటారంటేనండి బంధు వైరం ధనక్షయం. అగైన్ బంధువులతో ఏదో సంథింగ్ గొడవ అవుతుంది, బంధువులతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ధనం విషయంలో చక్కగా ఎక్కడ మనీ ఫ్లో అయితే ఆగదండి వీళ్ళకి. కుజుడు వీళ్ళకి మారిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే 15 days తర్వాత 17th నుంచి 27th మధ్యలో యక్ష రాక్షస పీడనం అంటారు. ఏదో తెలవకుండా వీళ్ళకి బాధలు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లోనే కేర్ఫుల్గా ఉండాలి, మిగతా అంతా బాగుంటుంది వీళ్ళకి. అగైన్ శుక్రుడు వీళ్ళకి 12th house నుంచి ఫస్ట్ జన్మరాశిలోకి వస్తుంటాడు. శుక్రుడు ఈ ఫస్ట్ పెట్టిన గ్రహాల యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా తగ్గించేసి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. చాలా విషయాలకి చాలా అనుకూలంగా చేస్తాడు. ఏ విషయాలు అంటే శరీర కాంతివంతంగా ఉంటుంది, ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనకేమంటారు, క్షీరాన్న భోజనం ఇష్ట సిద్ధి కార్యసాధకం అంటారు, చేసుకుంటూ ఉంటారు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా అండి. బుధుడు కూడాను వీళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, మాట్లాడుతుంటారు, చక్కగా ప్రెజెంటేషన్ అని చేస్తూ ఉంటారు. 10 మందికి నచ్చే విధంగా క్రియేటివ్గా మాట్లాడే అవకాశం అంతా వీళ్ళకి చాలా ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే. మరి నక్షత్రాల ప్రకారం అగైన్ వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందండి. ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు. ఫస్ట్ కామన్గా అందరికీ ఏంటంటే సంపద సౌఖ్యము చూపిస్తుంది ఈ 3 నక్షత్రాల వాళ్ళకి. ఇండివిజువల్గా కనుక చూసుకుంటే
మృత్యు భయము నాశనం అనేది చూపిస్తూ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి అనుకున్న పని ఏదో కాక, అందులోనే డేట్స్ ఇందా మనం చెప్పిన విధంగా పండగ తర్వాత ఒక 10 డేస్ ఇబ్బంది పడి తద్వారా భయపడే సంఘటన ఉంటుంది. భవిష్యత్తు ఉంటుందా లేదా ఏంటి అన్న ఒక ఈ సంఘటన, అది కూడా సూర్యుని వల్ల. ఎందుకంటే సూర్యుడు జన్మరాశిలో ఉండటం వల్ల. అయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఆ యొక్క ఇంటెన్సిటీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుందని తెలుసుకోవాలి. సో మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి? నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలండి. నవగ్రహ ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళకి లక్ష్మీదేవిని బాగా పూజించడం చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకంటే గురుడు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరైనా కనుక గాయత్రి మంత్రం జపం చేసుకున్న, సంధ్యావందనం చేసుకున్న, తర్వాత అగ్నిహోత్రం చేస్తే చాలా బాగుంటుందండి. ఈ టైంలో వీళ్ళకి సూర్యుడికి వీళ్ళకి ఈ రాశిలోనే ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ సూర్యుడికి సంబంధించిన పరిహారాలని చెప్పుకోవాలి. బాస్ లాంటి వాళ్ళతో, పెద్దవాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఉండాలి. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇది కాకుండా జనరల్గా మకర రాశి వాళ్ళకి ఇందాక ముందు చెప్పుకున్నట్లు ఏదైనా వాళ్ళు స్పెసిఫిక్గా ప్రాబ్లంగా ఉండి, ఇంటెన్సిటీగా ఉండి ఒకసారి జాతకం చెక్ చేసుకొని వాళ్ళకి తగు పరిహారాలు చేసుకుంటే, వాళ్ళ చార్ట్కి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒకటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపతం, ధన ప్రవాహం ఎవరికైతే రావటం లేదో కుబేర పాశుపత అభిషేకం, చండీ హోమం. వీళ్ళకి అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారండి అనుకున్న వాళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. సో ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రెమెడీస్ ఉన్నాయి. అవి తెలుసుకుంటేనే సగం ప్రాబ్లమ్స్ పోతుందండి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్తుంది. వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.